రైట్‌గా శబరిమలై వెళ్ళే భక్తులకు కూడా కేరళ ప్రభుత్వం కొంత షాక్‌నిచ్చిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా శబరిమలై వెళ్ళే భక్తులపై కూడా కేరళ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సో అదేంటి అంటే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు రోజుకు వచ్చి 80,000 మందికి మాత్రమే ఈ యొక్క పరిమితిని విధించింది. ఇంతకుముందు ఇదంతా కూడా లేదు. గత పోయిన సంవత్సరం ప్రవేశపెట్టింది. పోయిన సంవత్సరం ప్రవేశపెట్టినప్పుడు ఇంతలా అయితే కేరళ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయలేదు. జస్ట్ అప్పుడే స్టార్టింగ్ కాబట్టి కొంత అమలు చేస్తూ దాన్ని వచ్చింది. సో అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి అది ఇంకా ఫుల్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దాన్ని మాత్రమే వర్కౌట్ చేస్తూ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మస్ట్ గా పెట్టడం అయితే కేరళ ప్రభుత్వం అయితే పెట్టిందని చెప్పవచ్చు. అంటే దాదాపు 80,000 మందికి మాత్రమే ఈ యొక్క దర్శనాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఏ దారి వెళ్ళాలి, అటు శబరిమల వెళ్ళిన తర్వాత ఏ దారి వెళ్ళాలి, ఎటు చూసుకోవాలి, దర్శనం ఎంతలో పూర్తవుతుంది అన్నట్లు కూడా ఒక స్లగ్ అయితే ఏర్పాటు చేసింది. ఒక ఐడి నుంచి దాదాపు ఒక్కరు మాత్రమే బుక్ చేసుకునే విధంగా అయితే ఏర్పాటు చేశారు. దాదాపు కూడా 80,000 మందిని రోజుకి పరిమితంగా విడుదల చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు కూడా ఎప్పుడు కూడా శబరిమలైకి మన తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇటు మన సౌత్ లో ఉన్న ఇటు కేరళ, అదేవిధంగా తమిళనాడు, ఆంధ్ర, 2 తెలుగు రాష్ట్రాలు, గోవా, కర్ణాటక మీద ఎక్కువ మంది కూడా ఒక అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ మంది ఉంటారు. సో మనందరికీ కూడా తెలుసు. అంటే ప్రతిసారి పెరుగుతూనే ఉంటారు కాబట్టి ఈ యొక్క శబరిమల వెళ్ళే భక్తులు కూడా వాళ్ళకి మార్గం సులువు చేయడానికి, అదేవిధంగా కిక్కిర్చలాట జరగకుండా ఉండటానికి ప్రభుత్వం కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుందని కూడా చెప్పవచ్చు. సో వెళ్ళే భక్తులందరూ కూడా మార్గం, అదేవిధంగా దర్శనం కూడా పూర్తిగా అందరికి కూడా సులభంగా అయ్యే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సో ఇక దాదాపు కూడా శివుని మన అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఎవరైతే దీక్ష చేస్తారో వాళ్ళు, ఎవరైతే 40 రోజులు ఉపవాస కఠిన దీక్షలు అయితే ఉంటారో, ఎవరైతే మాల ధరించి ఉన్నారో వాళ్ళు 40 రోజులు ప్రయాణం చేసి 42వ రోజున ఈ యొక్క కాలినడకన దాదాపు 1600 కిలోమీటర్లు కాలినడకన తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భక్తులు అటు శబరిమల వెళ్ళటం అయితే జరుగుతోంది. సో ఈ రకంగా వెళ్ళిన భక్తులకైతే అక్కడ సర్వదర్శనాలు కేవలం ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క వెసులుబాటు అయితే కల్పిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కొంత అయితే ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంది కాబట్టి ఇది ఈ సంవత్సరం మాత్రమే మస్ట్ అనేది క్రియేట్ చేశారు కాబట్టి కొంత ఇబ్బందులు అయితే తలెత్తే అవకాశాలు ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇదంతా కూడా కామన్ అయిపోతుంది. సో 80,000 మందికి మాత్రమే ఎందుకు పరిమితిని విధించారు అంటే ప్రతి సంవత్సరం కూడా జ్యోతిని వెలిగించి మకర జ్యోతి రోజున ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుకి, అదేవిధంగా మిగిలిన రోజులు అన్నింటిలో కూడా భక్తులకి ఇబ్బందులు కలగకుండా కొంత పరిమితి మాత్రమే పెడితే విశాలంగా వెళ్ళి విశాలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అంటే ఈ యొక్క ప్లాన్ తో కూడా కేరళ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో వివిధ మార్గాల ద్వారా వచ్చే వాళ్ళందరూ కూడా నిబద్ధతతో రావాలి, అదేవిధంగా మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళాలి. తక్కువ మందికి అవకాశం కల్పిస్తే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అయితే శబరిమలై మీద ఈ యొక్క గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇడిమురి పెట్టుకొని చాలా మంది కూడా 40 రోజులు దీక్ష చేపట్టి అక్కడికి కేరళ ప్రభుత్వం దగ్గరికి కేరళలోని శబరిమల వెళ్ళే అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి వాళ్ళకి కొంతమేర ఫెసిలిటీస్ కల్పించేందుకు కూడా ఈ యొక్క ఆన్లైన్ బుకింగ్ మాత్రమే ఈ యొక్క చేసేందుకు కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. సో దీని మీద కొంత సర్వత్రా అయితే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇది సాధ్యం కాదంటున్నారు. కొంతమంది ఎలాగా ఇప్పటికిప్పుడు పెట్టేస్తే ఎలాగా, మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం అంటున్నారు. సో కాబట్టి ఇప్పటి నుంచి మాత్రమే వాళ్ళు ప్లాన్ చేసుకుని ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటే మాత్రం ఆన్లైన్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే యొక్క శబరిమల యొక్క దర్శనం అనేది ఉంటుంది అన్నట్లు కూడా కేరళ ప్రభుత్వం మస్ట్ అండ్ షుడ్ గా చెప్పింది. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ పూర్తిగా ఓకే చేసుకున్న వాళ్ళకి మాత్రమే దర్శనం ఇస్తున్నట్లు కూడా వాళ్ళైతే పూర్తిగా చెప్పేశారు. సో చూద్దాం ఇక దీని మీద శబరిమల యొక్క భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు ఏ విధంగా స్పందిస్తారు. ఒకవేళ ఇన్ కేస్ చేసుకుని వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తే ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కల్పిస్తారా లేదా అనేది కూడా చూడాలి. సో దీని మీద మీ యొక్క రెస్పాండ్ ఏమిటి? ఇలా గవర్నమెంట్ పెడతాం అనేది కరెక్టేనా? దాదాపు 80,000 మందికి మాత్రమే పరిమితి అంటూ కూడా పెడతాం అనేది కరెక్టేనా అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించండి. సో మీ యొక్క అభిప్రాయం ఏమవుతుంది? మీ యొక్క అభిప్రాయం నిజంగా ఇలాంటి పెడతాము కరెక్ట్ అయితే ఈ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వీడియోస్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.